బ్యాక్ టు న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగులోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద మూడో రోజు బందోబస్తు సాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన 8 లారీలు నిన్నటి నుంచి ఆర్టీపీపీ వద్దనే ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడకు వస్తా అని ఎస్పీకి లేఖ రాసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారం రోజుల్లోగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లయాష్ వార్ కొనసాగుతూ ఉంది. తాడిపత్రిలోని ఎల్ఎన్టీ కంపెనీకి ఫ్లయాష్ సరఫరాలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు ఈ వివాదంపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య వివాదానికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, థర్మల్ పవర్ ప్లాంట్ కి సంబంధించి వీరి మధ్య వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? గత 3 రోజులుగా ఏదైతే కడప జిల్లా ఆర్టీపీపీ దగ్గర జరుగుతున్న వివాదం ఇంకా సమసిపోలేదు. వైసీపీ ఏదైతే టీడీపీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా బీజేపీ నేతలు, కూటమి నేతల మధ్య ఉన్న ఉత్కంఠ అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇద్దరు పట్టుదలకు పోవడం, ఆర్టీపీపీ నుంచి ఏదైతే తాడిపత్రిలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి భారీ ఎత్తున ఫ్లైయాస్ సరఫరా అవుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు సమానంగా పంచుకొని ఫ్లైయాస్ సరఫరా చేశారు. కానీ ఈసారి ఇప్పటికే తాడిపత్రికి సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు తమ ట్యాంకర్ల ద్వారా వీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో తమకు వాటా కావాలంటూ ఇప్పుడు ఏదైతే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా వీరిద్దరి మధ్య వివాదం రాసుకోవడంతో అక్కడికి వచ్చిన వాహనాలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో పాటు ప్రత్యక్షంగా ఏదైతే కడప టీడీపీ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన కడప పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన భూపేష్ రెడ్డి కూడా స్వయంగా అక్కడ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వివాదం కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో సీరియస్ కావడంతో పాటు 2 వర్గాలు కూర్చొని పరిష్కరించుకోండి అంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికీ పోలీసులు అక్కడ బందోబస్తు కొనసాగిస్తున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ విడుదల చేశాడు. తాను దౌర్జన్యాలకు భయపడనంటూ హెచ్చరించడంతో పాటు తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాను, కేసులు 85 కేసులు పెట్టారు, అయినా భయపడలేదంటూ చెప్పుకొచ్చిన నేపథ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుదిరిగాను, తన వర్గీయులు అక్కడి నుంచి తరలిస్తారంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీదైతే ఇటు ఏదైతే ఆదినారాయణ రెడ్డి కూడా ఈ విషయంలో తగ్గడం లేదు. తన నియోజకవర్గం నుంచి గతంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరగాలని ఆయన కూడా పట్టుబట్టి కూర్చున్న నేపథ్యం. మొత్తం మీద లోడింగ్ కాంట్రాక్టర్లు కూడా లోడ్ చేయడానికి ఏదైతే వాహనదారులు తమకు ఇంతవరకు లోడింగ్ కాంట్రాక్ట్ కి సంబంధించిన రుసుము చెల్లించలేదు, అడ్డులు చెల్లించిన వెంటనే తాము లోడింగ్ చేస్తామంటూ వారు ఏదైతే జమ్మలమడుగుకు చెందిన కాంట్రాక్టర్లు భీష్మించి కూర్చున్న నేపథ్యం. దీంతో పాటు ఒక 10 ట్యాంకర్లు ఇప్పటికే తాడిపత్రి నుంచి తమ ట్యాంకర్లను భర్తీ చేసిన వెంటనే ఇక్కడ నుంచి వెళ్తాం కానీ తిరిగి వెళ్ళము, 85 కిలోమీటర్లు ఖాళీగా వెళ్ళలేమంటూ వారు కూడా అక్కడ ఆందోళన చేస్తున్న నేపథ్యం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏదైతే టీడీపీ అధిష్టానం ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఎవరు ఎలాంటి ఆందోళన చేసినా ఖచ్చితంగా తీసుకుని వారి మీద కేసులు చేయమంటూ కూడా సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఏదైతే ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ విషయం మీద చాలా కఠినమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన చెప్తున్న దాని ప్రకారము శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో 3వ రోజు కూడా ఏదైతే ఆర్టీపీపీ దగ్గర బందోబస్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు. జమ్మలమడుగు డిఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో అక్కడ బందోబస్తు కొనసాగుతోంది. దామోదర్, ఇప్పటికే వారం రోజులుగా వీరి మధ్య వివాదం అయితే కొనసాగుతూ ఉంది. అయితే దీనికి తెరపడే అవకాశం ఉందంటారా? సీఎం చంద్రబాబు వీరి వివాదానికి చెక్ పెట్టనున్నారా? ఖచ్చితంగా నిన్ననే ఆయన శుక్రవారం ఏదైతే రేపు ఇద్దరిని రాజధానికి రమ్మని పిలిచినట్టు సమాచారం. వారిద్దరూ రేపు అక్కడికి వెళ్ళనున్నారు. మరోవైపు ఏదైతే సమస్య పరిష్కారం అయ్యే వరకు లోడింగ్ చేయకూడదంటూ ఆదినారాయణ రెడ్డి వర్గం సీరియస్ గా ఉండడంతో ప్రస్తుతానికి ఏదైతే గతంలో లాగా బందోబస్తు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ రోజు నారావారిపల్లిలో తన సోదరుడి యొక్క కర్మక్రియలకు హాజరయ్యేందుకు చంద్రబాబు కుటుంబం మొత్తం నారావారిపల్లికి వచ్చింది. రేపు ఉదయం ఆయన ఇక్కడ నుంచి నారావారిపల్లి నుంచి అమరావతి వెళ్ళనున్నారు. అమరావతి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన వీరిద్దరితో కూర్చొని మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఈ విషయం మీద సీరియస్ గానే స్పందించి వెంటనే ఫ్లైయాష్ విషయాలు, వివరాలు, ఎవరు గతంలో ఎంత దోలారు, ఇప్పటికి ఎంత
తోలుతున్నారు, ఏమి ఆ విషయాలన్నీ తన ముందు ఉంచాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఆయన కూడా అటు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఇటు ఆదినారాయణ రెడ్డితో కూడా మాట్లాడినట్లు సమాచారము. ప్రస్తుతం వీరి మధ్య ఆయన ఏదో ఒక ఒప్పందం చేసుకొని గతంలో లాగా మీరిద్దరూ రాజీగా ఉండండి అంటూ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరూ తమకు కావాలని తాను ఒక్కడే తోలుతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం మనుషులు పట్టుబట్టి కూర్చున్నారంటూ ఆదినారాయణ రెడ్డి వర్గం అంటుంది. అయితే లేదు, ఈ విషయంలో చర్చలు జరగాలని, లేకపోతే ఖచ్చితంగా ఇరు వర్గాలకు ఏదైతే తన నియోజకవర్గంలో ఉన్న ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ తరలించేటప్పుడు తన వర్గీయులు కూడా అంతో ఇంత లాభపడాలని కూడా ఆదినారాయణ రెడ్డి వర్గం అంటుంది. తన నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడికి తరలిస్తున్నారు కాబట్టి మొత్తం తన వర్గీయులకే లబ్ధి పొందాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం వాదిస్తుంది. మొత్తం మీద ఈ విషయంలో ఈ ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఇది రేపు సీఎం ఎదుట పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే అప్పటి వరకు పోలీసుల బందోబస్తు మాత్రం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.